ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేసుకున్నాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకులను వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఉదయకాంత వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్న చూడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకులను వానిని పూర్ణ శాంతివంతునిగా గలవానిగా చేస్తాడు. నిజమే కదా. దేవుడు ఎవరు నా మీద ఆనుకుంటా ఉంటారా, ఎవరు నా కొరకు కనిపెట్టుకుని ఉంటారా, ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారా అని కనిపెడుతూ ఉంటాడండి. అందుకే దేవుడు యెషయా భక్తుడు దేవుని ద్వారా మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్న మాటలు చూడండి. ఎవని మనసు నీ మీద ఆనుకొనుడదయ్యా వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుతావయ్యా, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దానము ఈ ఉదయకాంతం నీ పట్ల దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే నువ్వు ఆయన మీద ఆనుకొని ఉంటే నేను పూర్ణ శాంతి గలవానిగా ఉంచి నిన్ను కాపాడుతాను. ఎందుకు అంటే నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు గనుక. యేసయ్య మీద విశ్వాసం ఉంచితే వాడు ఎన్నడూ కదల్చబడనండి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆయన మీద ఆనుకొని ఉంటే, నీ భారము ఆయన మీద వేస్తే నిన్ను పూర్ణ శాంతివంతునిగా, పూర్ణ నెమ్మది కలిగిన వానిగా నిన్ను ఉంచుతాడు, నిన్ను కాపాడుతాడు, ప్రతి విషయంలో నిన్ను కాపాడుతాడని దేవుడు వాగ్దానం ద్వారా ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. అంటున్నాడు చూడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉంటుందో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుతావయ్యా, ఏలయనగా అతడు ఆయన నీ మీద విశ్వాసం ఉంచాడు. నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచితే నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు, నీకు పూర్ణ శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు. ఎంత గొప్ప మాటలు ఉదయకాంత్ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మీద నువ్వు ఆనుకొని ఉండు, ఆయన మీద ఆధారపడు. కీర్తనలో 91వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. మహోన్నతుని చాటు నివసించువాడే యెహోవా నీడను ఆశ్రయించిన వాడన్నట్లు మాట్లాడతాడు అనమాట. ఎంత గొప్ప మాటలండి. ఆయన మీద ఆశ్రయిస్తే, ఆయన మీద నువ్వు ఆనుకొని ఉంటే నీకేది కావాలన్నా నా ప్రభు నీకు ఇస్తాడు. నీకేది కావాలో, శాంతి లేదా నీ కుటుంబంలో, సమాధానం లేదా, లేక నీ కుటుంబంలో రక్షణ లేదా, నా ప్రభు అనుగ్రహిస్తాడు. ఆర్థిక పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావా, నా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ప్రతి ఆర్థిక పరిస్థితులు తొలగిస్తాడు. ఎప్పుడు అంటే వాని మీద, దేవుని మీద నువ్వు ఆనుకొని ఉంటే, యేసయ్య మీద నువ్వు ఆనుకొని ఉంటే, నీ భారము ఆయన మీద వేస్తే నిన్ను పూర్ణ శాంతివంతునిగా నీ చేసి నిన్ను కాపాడుతాడు. ఎంత గొప్ప మాటలు. హల్లెలూయా. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచు, ఆయన మీద నువ్వు ఆనుకో, ఆయన మీద నువ్వు ఆధారపడు. మనుషుల్లో ఆధారపడితే నీకేది రాదండి. మనుషుల మీద ఆధారపడకూడదు. మనుషుల మీద ఆధారపడితే కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో, కొన్ని వారాలలోనే నీకేం కలుగుతుందంటే అసమాధానం కలుగుతుంది. నీ హృదయాన్ని గాయపరుస్తూ ఉంటారు మనుషులు. అదే దేవుని మీద నువ్వు ఆనుకొని ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్న వాగ్దానం ద్వారా, నువ్వు నా మీద ఆనుకొని ఉంటే నీకు పూర్ణ దీర్ఘ శాంతిని కలుగు చేస్తాను, పూర్ణ శాంతిని కలుగు చేసి నిన్ను కాపాడుతాను. ఆమేన్. మనుషుల మీద ఆధారపడే కంటే దేవుని మీద ఆనుకొని ఉండు. మనుషుల మీద ఆనుకొని కంటే దేవుని మీద ఆనుకో. మనుషుల మీద ఆధారపడి వారి మీద వారు ఏమి చేస్తారేమో, వారు నాకు సహాయం చేస్తారేమో అనుకునే కంటే ఆయన మీద ఆనుకొని ఆయన సహాయం చేసే దేవుడని నువ్వు విశ్వసిస్తే ఆయన నిన్ను ఆదరించి నిన్ను దీర్ఘశాంతివంతుడిగా చేసి నిన్ను కాపాడతానని వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎందుకు నిన్ను కాపాడుతాడు? నువ్వు అతని మీద విశ్వాసం ఉంచుతున్నావు కాబట్టి. ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయన నిన్ను కాపాడుతాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోయిన వాగ్దానం చేసిన మాటలు ఈరోజు ఈ వాగ్దానం కూడా నా ప్రభు ఉదయకాంత్ మీ పట్ల, మీ జీవితాల పట్ల, మీ కుటుంబం పట్ల, మీ పిల్లల పట్ల, నువ్వు చేస్తున్న ప్రతి పని పట్ల దేవుడు దీర్ఘాయువుతో నింపి దీర్ఘ శాంతివంతునిగా నిన్ను చేసి పూర్ణ శాంతివంతులుగా నిన్ను నింపి నిన్ను కాపాడును గాక. ఆమేన్. ఇటు వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబం పట్ల నెరవేర్చి నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్.